'మహర్షితో' పాటు 'భూమి' అని ఒక సినిమా రిలీజ్ అయ్యి అది కూడా చిన్నపాటి ఎఫెక్ట్ చూపించింది. అందులో కూడా ఇలాగే అవును. ఫార్మ్ నుంచి డైరెక్ట్‌గా ఫార్మ్ తమిళ్ టు మూవీ వచ్చింది. ఫార్మ్ టు డైరెక్ట్ జనాలకి తీసుకెళ్ళమ్మాలి అనే కాన్సెప్ట్ అందులో రావడం అనేది కొంచెం అంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పడ్డాయి. సో, అంటే మీకు టైమ్ ఉంది కదా! ఎందుకు ఆ టైంకి అప్పుడే రిలీజ్ చేయాలి. దట్ టూ కరెక్ట్‌గా అప్పుడే కరోనా నుంచి కోలుకుంటుంది ఇండస్ట్రీ. సో, అంటే ఆ డెసిషన్ ఇంకా అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ చేతిలో ఉంది. ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదన్న ఒక డెసిషనా? లేదంటే ఇంకా అప్పటికి మీ చెయ్యి దాటిపోయిందా? అంటే మా చేయని కాదు గానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ డెసిషన్ ఉంటదండి ఇది. హ్మ్. అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, అప్పటికే మూవీ స్టార్ట్ అయ్యి చానా రోజులవుతున్నది కావచ్చు. దానికి ఎక్స్ ఫ్యాక్టర్‌లు కూడా చాలా ఉంటాయి కదా! ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏందంటే ఇందాక మీరు అంటున్నట్టు ఏంటి అంటే ప్రొడక్ట్ టు ఐ మీన్ ఫార్మ్ టు హోమ్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మా శ్రీకారం షార్ట్ ఫిల్మ్‌లోనే చేసేసాం మొత్తం. అవును. కాకపోతే ఇవన్నీ మధ్యలో వచ్చాయి. ఇంక అన్నీ వాట్ ఈస్ వాట్ అని కూడా మనం మాట్లాడుకోలేము. అదే. ఆహ్, మేబీ ఇంక దాని వరకు ఇంక అక్కడి వరకు ఏమైనా ఉందనేసి అనిపించింది. హ్మ్. ఓకే. కూల్. సరే దీనికి ఇంతవరకు ఉందా? నేనేం బిలీవ్ చేశానంటే చాలా వరకు ఏంటంటే ఫాదర్ ఎమోషన్ అనేది బాగా నిలబెడతదని నేను అనుకున్నా. నాకనిపించిండేటప్పుడు ఏందంటే అదే రోజు 'జాతిరత్నాలు' రిలీజ్ అయిందండి. అంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటాం గదా! అసలు మన యాహ్! యాహ్! ప్రాజెక్ట్ ఏంటి? వాట్ ఈస్ వాట్ అది అనేది. హిలేరియస్ రైడ్ అది. ఆ! అది చూసి సడెన్‌గా సో, ఎమోషనల్‌గా ఎమోషన్. వచ్చేటప్పటికి కొంచెం సింక్ సో, అట్ అవ్వాలి. ద సేమ్ టైమ్ ఏంటంటే ఆడియన్ గూడా ఏంటంటే అప్పటికే లాక్‌డౌన్ వల్ల ఆల్రెడీ మైండ్స్ అంతా ఏందంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఐ మీన్ రిలీఫ్ కోసం ఎక్స్‌పెక్ట్ అవును. జేస్తున్నారు. సో, 'జాతిరత్నాలు' అనేది ఎంటర్‌టైన్‌మెంట్ బాగిచ్చింది. సో, ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉండడం వల్ల సో, ఆడియన్ ఎక్కువగా అటువైపు చూపిచ్చాడు. హ్మ్. సో, దాని తర్వాత ఓటీటీకొచ్చిన దాని తర్వాతయితే మంచి అప్లాజెస్ అయితే అది వచ్చాయి. రివర్స్ అయిందప్పుడు. ఓటీటీకొచ్చాక జనాలందరూ 'జాతిరత్నాలు' ఏముందిరా ఇందులో అంటే 'శ్రీకారం'కి ఒక డీసెంట్ హ్మ్. రెస్పాన్స్ వచ్చింది. అంటే మంచి సినిమా అనవసరంగా కిల్ అయిపోయింది. ఆ టైంలో రిలీజ్ అయ్యి అని చెప్పేసి.